ఫ్రెండ్స్, ఈరోజు రెవలాన్ బ్రాండ్ నుంచి చార్లీ బ్లూ ఈడిటీ తీసుకొచ్చానండి. ఈడిటీ అంటే యూది టాయిలెట్ వ్యాపరైజేటర్గా కూడా ఇది పనిచేస్తుంది. దీని ప్యాకేజింగ్ ఇలా ఉందండి. ఇది నేను అమెజాన్లో కనుక చూస్తే మీకు దీని ఎంఆర్పి 995 ఉంది. అది వాడు డిస్కౌంటెడ్ ఆఫర్లో 615కి ఇస్తున్నాడు. దాని మీద కూడా అమెజాన్ పే లేటర్ అనేటువంటి ఇంకొక ఆప్షన్ ఇచ్చాడు. సైన్ అప్ అండ్ పే లేటర్ న్యూ యూజర్స్కి వాళ్ళకి ఇది 100 రూపీస్ క్యాష్ బ్యాక్ కూడా ఇస్తున్నాడు దీని మీద. అండ్ సో ఇది 515కి వస్తుంది. బట్ ది యాక్చువల్ ప్రైస్ ఆఫ్టర్ డిస్కౌంట్ వచ్చి ఇది 615గా ఉంది. ఇది రెవలాన్ బ్రాండ్ది ఈడిటీ అండి. మీరు ఇక్కడ చూస్తే మీకు ఇంగ్రీడియంట్స్ కనపడుతుంది. ఆల్కహాల్, డీనేచర్డ్ స్పిరిట్ ఆర్ ఆల్కహాల్, ఆక్వా ఉంది, అండ్ దెన్ పర్ఫ్యూమ్ ఉంది. ఇది కాకుండా ఈ మిగతా ఇంగ్రీడియంట్స్ కూడా ఉన్నాయి. దిస్ ఆర్ మోర్ లైక్ స్టెబిలైజింగ్ ఏజెంట్స్ అండి. ఆ పర్ఫ్యూమ్ లాంగ్గా స్టే చేయడానికి, ప్లస్ మీ స్కిన్ మీద ఎటువంటి ఎఫెక్ట్ చూపించకుండా ఉండటానికి, స్కిన్ ఇరిటేషన్ రాకుండా ఉండటానికి, పర్ఫ్యూమ్ స్మెల్ ఎక్కువ రోజుల పాటు స్టేబుల్గా కంటైనర్లో ఉండటానికి, అలానే మీ స్కిన్ మీద కూడా ఎక్కువసేపు ఈ ఎసెన్షియల్ ఆయిల్స్ కానీ పర్ఫ్యూమ్ ఆయిల్స్ కానీ పర్ఫ్యూమ్ని ఇవ్వడానికి, ఇవన్నీ కూడా మీకు అవి యూజ్ అవుతుంది. ఇది ఇన్ఫ్లేమబుల్ ప్రోడక్ట్ అండి. అంటే గ్యాస్తో పాటు దీనిని ఫిల్ చేసి సీల్ చేస్తారు. కాబట్టి ఇలాంటి పర్ఫ్యూమ్స్ ఇదనే కాదు, ఎనీ సీల్డ్ పర్ఫ్యూమ్ ప్రోడక్ట్స్ లైట్ దగ్గర అంటే నిప్పు దగ్గర కానీ, గ్యాస్ స్టవ్లో పొయ్యిలు నొప్పి వచ్చేటువంటి ఏరియాస్లో ఎక్కడ కూడా దీని దగ్గరగా వాడకూడదని చెప్తారు. దిస్ ఇస్ మోర్ లైక్ డిస్క్లైమర్ అండి. ఇది మీరు చూస్తే యూకే నెంబర్ ఇచ్చాడు. మీకు దీని మీద ఎటువంటి క్వశ్చన్స్ ఉన్నా, కామెంట్స్ ఉన్నా, క్వైరీస్ ఉన్నా కూడా దీనిని మీరు ఫోన్ చేసి దీంట్లో మాట్లాడవచ్చు. దిస్ ఇస్ అ ప్రోడక్ట్ మేడ్ ఇన్ యూకే అండి. రెవలాన్ లండన్ వాడి కంపెనీ. సో లండన్లో ఇది యాక్చువల్గా స్టార్ట్ అయింది. బట్ ఈ ప్రోడక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ వచ్చి మనకి యూకే నుంచి వచ్చింది. అండ్ యునైటెడ్ కింగ్డమ్, లండన్ నేమ్స్. సో ఇది ప్యాకేజింగ్. కింద చూస్తే మీరు చూడండి, నాకు వచ్చిన ప్రైస్లో క్లాసిక్ వెరైటీ వాడిది 770 ఉంది. అండ్ అమెజాన్ ఆఫర్కి వచ్చేటప్పటికి ఇది మీకు 515 ఉంటుంది. అండ్ ప్యాకేజింగ్ చూస్తే ఇలా ఉంది. ఇది నేను వాడినాకే మీకు రివ్యూ ఇస్తున్నాను. చూడండి, అయిపోయింది చాలా వరకు. దీనిని కనుక మీరు కావాలంటే మీరు డైరెక్ట్గా మనకి ఇంటి దగ్గర ఉండేటువంటి షాపింగ్ మాల్స్ కానీ సూపర్ మార్కెట్స్లో కూడా ఇది రెడీలీ అవైలబుల్ ఉంది. దీంట్లో మనకి రెడ్ ఫ్లేవర్ వస్తుంది. రెడ్ ఫ్లేవర్ మోర్ ఆఫ్ ఎ స్ట్రాంగ్ ఫెమినైన్ సెంట్ ఉంటుంది. ఈ బ్లూ ఫ్లేవర్ వచ్చేసేటప్పటికి ఇది యూనిసెక్షువల్. బట్ కొంచెం ఏజ్డ్ పీపుల్కి, కొంచెం హై ఎండ్గా బిజినెస్ కానీ, వర్కింగ్ ఉమెన్ కానీ, వర్కింగ్ మెన్ కానీ, ఆఫీషియల్స్ ఇది వాడతారు. కాలేజ్ స్టూడెంట్స్కి, గర్ల్స్ అండ్ బాయ్స్కి ఇది కొంచెం హెవీగా అనిపిస్తుంది. దిస్ ఇస్ అ స్ట్రాంగ్ పర్ఫ్యూమ్. ఇది మీరు ఒక ఆఫీస్ ఛాంబర్లో కానీ, ఒక రూమ్లో కానీ రాగానే వెంటనే మీకంటూ ఒక ఐడెంటిటీని, మీకంటూ ఒక డెఫినేషన్, మీకంటూ ఒక స్ట్రాంగ్ ప్రెజెన్స్ని క్రియేట్ చేసే పర్ఫ్యూమ్. అండ్ మ్యారేజెస్, ఫంక్షన్ హాల్స్, హెవీ పార్టీస్, లేట్ నైట్ పార్టీస్లో కూడా ఇది చాలామంది వాడతారు. మీరు ఎవరు మనుషులు పక్క నుంచి వెళ్ళినా కూడా మీకు ప్లెజెంట్ స్మెల్ ఇది చాలాసేపు వస్తుంది. అండ్ అట్ ద సేమ్ టైమ్ చాలా అవర్స్ వరకు మీకు ఇది ఉంటుంది, ప్రొవైడెడ్ మీరు ఒరిజినల్ ప్రోడక్ట్ కనుక పర్చేస్ చేస్తే. దిస్ ఇస్ రియల్లీ ఆసమ్ వన్ అండి. మీకు ఈ ప్రోడక్ట్లో కనుక మీకు ప్రైమర్గా చూసుకుంటే, ప్రైమర్లీ ఇది ఫ్లోరల్ సెంట్. దీంట్లో 3 ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి. ఫస్ట్ ఆల్కహాల్, దట్స్ డీనైట్ ఆల్కహాల్ అంటే డీనేచర్డ్ ఆల్కహాల్ ఉంది, వాటర్ ఉంది, ఆక్వా అంటాము, అండ్ దెన్ ఫ్రాగ్రెన్స్, పర్ఫ్యూమ్ ఫ్రాగ్రెన్స్ ఉంటాయి. ఈ 3 దీని 3 కీ ఇంగ్రీడియంట్స్ అనమాట. మీరు ఇక్కడ చూసినా కూడా ప్రైమరీ ఇంగ్రీడియంట్స్ అవే ఇచ్చాడు మీకు. స్కోప్ అవుతుంది చూడండి. ఆ తర్వాత మిగతా స్టెబిలైజింగ్ ఏజెంట్స్ అనమాట. మీకు ఇది ఐటమ్ వెయిట్ వచ్చేసేసి మీకు టోటల్ విత్ ద బాక్స్ చూసుకుంటే 0.63 pounds ఉంటుంది. ఇది లిక్విడ్ ఫామ్లోనే ఉంది ఆబ్వియస్లీ. అండ్ ఫ్లోరల్ ఫ్రాగ్రెన్సెస్లోకి లేదా ఫ్లోరల్ లిస్ట్ ఆఫ్ పర్ఫ్యూమ్స్లోకి ఇది వస్తుంది. దీనిని కనుక చూసుకుంటే వీడు చెప్పటం ఏంటంటే, ఈ రెవలాన్ చార్లీ బ్లూ పర్ఫ్యూమ్ అనేది మనం డైరెక్ట్గా మన ఇంటి దగ్గర ఉండేటువంటి సూపర్ మార్కెట్స్లో కానీ, షాపింగ్ మాల్స్లో కానీ వీటిలో కూడా తీసుకోవచ్చు. అండ్ అట్ ద సేమ్ టైం అమెజాన్ ఆఫర్స్ కూడా ఇచ్చాడు కాబట్టి దాంట్లో నుంచైనా తీసుకోవచ్చు. దీంట్లో ఆల్ఫాక్టరీ ఫ్యామిలీ అంటే మన నేజల్ ఫ్యామిలీ పర్ఫ్యూమ్స్ జనరల్గా వాడే వాళ్ళకి తెలుస్తుంది. ఆల్ఫాక్టరీ ఫ్యామిలీలోకి మనం చూసుకుంటే కనుక దీని కేటగిరీ
ఫ్రెష్ ఫ్లోరల్ వుడీ అంటామండి. అంటే ఇది ఫ్రెష్గా ఉంటుంది, దీంట్లో ఫ్లోరల్ ఫ్రాగ్రెన్స్ ఉంటుంది, అలానే వుడీ ఫ్రాగ్రెన్స్ కూడా ఉంటుంది. ఈ ఫ్రెష్ ఫ్లోరల్ వుడీ అనేది మనకి టాప్ నోట్స్, మీడియం నోట్స్, బేస్ నోట్ కింద మనం చెప్తాము. టాప్ నోట్స్ మనకి ఓపెన్ అవ్వగానే ఫ్రెష్ అని ఎందుకన్నారంటే దీంట్లో లషియస్ గ్రీన్స్ ఉంటాయండి. బర్జమాన్ కానీ, జెరేనియం కానీ, కెమోమైల్ కానీ, గల్బానియం కానీ ఇవి ఉంటాయి. ఈ కేటగిరీలో ఉండేటువంటి ఈ 4 ఐటమ్స్ని మనం ఫ్రెష్గా ఆలోచిస్తాం. మిడిల్ నోట్స్కి వచ్చేటప్పటికి దీంట్లో జాస్మిన్, మెగట్, రోజ్, లాంగ్ ఉన్నాయండి, అందుకని దీనిని ఫ్లోరల్ అన్నారు. అండ్ ద లాస్ట్ ఎండ్ నోట్కి వచ్చేటప్పటికి దీంట్లో శాండిల్వుడ్, ఓక్ మాస్ అండ్ మస్క్ ఉన్నాయి. శాండిల్వుడ్, ఓక్ మాస్, మస్క్ 3 కూడా వుడీ ఏరియాస్ కింద వస్తాయి, అందుకని దీనిని అలా చెప్పారు. ఇది లషియస్ గ్రీన్స్ ఉండటం వల్ల లైక్ బర్చ్మాన్ కానీ, జెరేనియం కానీ, కెమబుల్, సో ఆబ్వియస్లీ ఫ్రెష్ వస్తుంది. అండ్ అట్ ద సేమ్ టైం జాస్మిన్, రోజ్ ఇలాంటి స్ట్రాంగ్ మిడిల్ నోట్స్ ఉండటం వల్ల ఫ్లోరల్. అండ్ ద ఎండింగ్ నోట్స్ వచ్చేటప్పుడు శాండిల్వుడ్, ఓక్ మాస్, మస్క్ వస్తుంది. బట్ మీరు చూసుకుంటే స్టార్టింగ్లో whenever you open this perfume and spray, మీకు జెరేనియం, క్యామోమైల్ మీకు బాగా స్మెల్స్ తెలుస్తాయి. ఒక 2-3 అవర్స్ తర్వాత మీకు దీంట్లో ఉండేటువంటి లాంగ్ ఆ స్మెల్ ఒకటి, లైట్ జాస్మిన్ స్మెల్ ఒకటి మీకు తెలుస్తూ ఉంటుంది. అండ్ క్లోజింగ్ అవర్స్ అంటే ఒక 6 to 8 అవర్స్ తర్వాత ఇది వుడీ స్మెల్తో క్లోజ్ అవుతుంది. అంటే దీంట్లో శాండిల్వుడ్, ఓక్ మాస్, మస్క్ అని చెప్పినా కూడా శాండిల్వుడ్, ఓక్ మాస్ మీకు ఎక్కువగా వస్తుంది, మస్క్ అనేది చాలా చాలా తక్కువగా కనపడుతుంది ఫ్లేవర్స్లో. సో ఇలాగా ఈ పర్ఫ్యూమ్ తయారు చేయబడింది. ఇంగ్రీడియంట్స్ అండ్ ఆల్ఫాక్టివ్ ఫ్యామిలీ గురించి చూసుకుంటే కనుక ఇవన్నీ ఉన్నాయండి. ఇది వెరీ వెరీ నైస్ పర్ఫ్యూమ్. బట్ రిమెంబర్ చేయండి, ఇది స్ట్రాంగ్ పర్ఫ్యూమ్. సో కాలేజ్ వాళ్ళకి ఇది చాలా హెవీగా అనిపిస్తుంది. అండ్ పర్ఫ్యూమ్స్ సెన్సిటివ్ ఉన్న వాళ్ళు ఉంటారు కొంతమంది. ఈవెన్ మన స్కిన్ కేర్ ప్రోడక్ట్స్లో కూడా పర్ఫ్యూమ్ కానీ స్మెల్ కానీ ఉన్నా కూడా వాళ్ళు ఇష్టపడరు. ఫర్ దెమ్ దిస్ ఈజ్ ఎ రియల్లీ హైలీ స్ట్రాంగ్ పర్ఫ్యూమ్. బట్ జనరల్గా కొంచెం స్ట్రాంగ్ పర్ఫ్యూమ్స్, హెవీ పర్ఫ్యూమ్స్ ఇష్టపడే వాళ్ళు, లేదా వాళ్ళకంటూ ఒక ఆఫీస్లో కానీ, ఒక షాపింగ్ మాల్లో కానీ, ఒక ఇంట్లో కానీ, ఒక పార్టీలో కానీ ఎంటర్ అవ్వగానే ఒక స్ట్రాంగ్ రికగ్నిషన్ రావాలి అనుకున్న వాళ్ళు ఇలాంటివి వాడతారు. ఇది కంప్లీట్ గ్లాస్ ప్యాకేజింగ్ వస్తుందండి బాటిల్. అండ్ దెన్ క్యాప్ ఓపెన్ చేస్తే ఇట్లా ఉంటుంది మీకు. అండ్ స్ప్రేయింగ్ కూడా నాజిల్ అంతా కూడా పర్ఫెక్ట్గానే పనిచేస్తుంది. అండ్ దయచేసి చాలామంది చేసే తప్పు ఏంటంటే పర్ఫ్యూమ్ని స్మెల్ చేస్తారు ఇట్లాగా, దట్స్ ఫైన్, బట్ కొట్టిన వెంటనే స్మెల్ చేయకండి. యూ నీడ్ టు గివ్ ఇట్ సమ్ టైమ్ టు సెట్ ఇన్ టు యువర్ స్కిన్. ఎందుకంటే ఒక్కొక్కళ్ళ స్కిన్ కండిషన్ని బట్టి, వాళ్ళ బాడీ టెంపరేచర్ని బట్టి పర్ఫ్యూమ్ స్మెల్ అనేది